వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి ఇప్పటికీ వారం రోజులైంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఒకవైపు పోలీసులు కూడా ఈ కేసును అంతే ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో చొరవ తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వాడుకోవాలి అంటూ సూచించారు. ఇప్పటికే పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలుగా ఏర్పడ్డారు. దీంట్లో టెక్నాలజీని, డ్రోన్లను కూడా వాడుతున్నారు. అయినప్పటికీ ఆచూకీ లేదు. మరి ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసులో థర్మల్ టెక్నాలజీని ఎందుకు వాడట్లేదు? థర్మల్ కెమెరాస్ ని ఎందుకు ఉపయోగించడం లేదు? థర్మల్ కెమెరాస్ ను ఉపయోగిస్తే బాగుంటుంది కదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఏడాది క్రితం ఒక ఎగ్జాంపుల్ ఉంది. అమెరికాలో జాక్సన్ కంట్రీ అనే ప్రాంతంలో ఒక 2 ఏళ్ల పాప, ఇప్పుడు జాహ్నవి కూడా 2 ఏళ్ల పాపే, అడవిలో కనిపించకుండా పోయింది. గంట తర్వాత పోలీసులు వచ్చారు. కేవలం 2 ఏళ్ల పాపను చీకట్లో 16 నిమిషాల్లో కనిపెట్టారు. ఇది ఎలా సాధ్యమైందంటే పాపను వెతకటానికి హెలికాప్టర్లో వెళ్లి ఆ పాప తప్పిపోయిన ప్రదేశంలో థర్మల్ కెమెరాను ఉపయోగించారు. ఇక ఈ కెమెరాని ఉపయోగిస్తే మనిషి శరీరంలో ఉన్న వేడి ఆధారంగా ఈ కెమెరా పనిచేస్తుంది. చీకట్లో ఎక్కడున్నా గానీ మనిషి కదలికలను బట్టి కనిపెడుతుంది. అలా 16 నిమిషాల్లో కనిపెట్టారు. ఇక తునిలో తప్పిపోయిన చిన్నారి విషయంలో కూడా ఇలాంటి థర్మల్ కెమెరా వాడితే బాగుంటుంది అని చెప్పి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక థర్మల్ కెమెరా అసలు ఎలా పనిచేస్తుంది అని మనం కనుక చూస్తే గనక ఇది హీట్ సిగ్నల్స్ ఆధారంగా కూడా చిత్రాలు తీస్తాయి. చీకటి, పొగమంచు, పొగ లేదా ఆకుల మధ్య ఉన్నా గానీ బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇంకా థర్మల్ కెమెరాస్ ని మన ఇండియాలో వాడట్లేదా అంటే కోకొల్లలుగా వాడుతున్నాం మనం కూడా థర్మల్ కెమెరాస్ ని. అగ్ని ప్రమాదాల్లో వాడుతున్నాం. పొగ నిండిన భవనాల్లో ఆ సమయంలో నిర్వాసితులను కనుగొనటానికి ఈ కెమెరాని వాడుతూ ఉంటారు. బాడీ హీట్ ఆధారంగా కనిపెడుతూ ఉంటుంది. ఇక భూకంపం వచ్చినటువంటి ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇక రాత్రి టైంలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడానికి అడవుల్లో గానీ, పర్వతాల్లో గానీ, సముద్రాల్లో గానీ, నదుల్లో గానీ వ్యక్తులు కనిపించినప్పుడు కూడా ఈ థర్మల్ టెక్నాలజీని వాడతారు. ఇక డ్రోన్ ఆపరేషన్స్, పెద్ద పెద్ద ప్రాంతాల్లో త్వరగా స్కాన్ చేయడం కోసం డ్రోన్ ఆపరేషన్స్ లో కూడా వాడతారు. ఇక మనుషుల తల, శరీరం వేడి నీటి కంటే ఎక్కువగా నీటి రెస్క్యూ ఆపరేషన్ లో కూడా దీన్ని వాడతారు. ఎందుకంటే నీటిలో మనిషి శరీరం వేడి ఎక్కువగా ఉంటుంది. దీంతో కూడా ఈజీగా కనిపెట్టగలిగితే థర్మల్ కెమెరాస్. సిగ్నేచర్లు బాడీ హీట్ ఆధారంగా పనిచేసి చీకటి, పొగమంచు, శిథిలాలు లేదా అడవుల్లో నుంచి మనుషుల్ని త్వరగా గుర్తించడంలో ఈ థర్మల్ కెమెరాలు అనేవి సహాయపడతాయి. భారతదేశంలో ఫైర్ సర్వీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు, డ్రోన్ టీములు ఇలా విస్తృతంగా వాడుతున్నటువంటి ఈ థర్మల్ కెమెరా సర్వీస్ ను చిన్నారి పాప జాహ్నవి తప్పిపోయిన విషయంలో కూడా వాడితే పురోగతి సాధించే అవకాశం ఉంటుందంటూ కూడా చాలా మంది ఈ థర్మల్ కెమెరా టెక్నాలజీని ఈ కేసులో ఉపయోగించండి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారో చెప్పండి.